నిన్న కొంతమంది ఈ అబ్బాయి ఫ్రెండ్స్, ఈ అబ్బాయితో క్రికెట్ ఆడుకునే వాళ్ళు గావచ్చు, లేకపోతే క్లాస్‌మేట్స్ గావచ్చు, వాళ్ళతో మీడియా మాట్లాడింది. కొంతమంది రిపోర్టర్లు వీళ్ళు మాట్లాడారు. సో, మాట్లాడినప్పుడు ఆ పిల్లలు కొన్ని షాకింగ్ విషయాల్ని బయటికి తీసుకొచ్చారు. అదేంటంటే, ఈ అబ్బాయి సరిగ్గా స్కూలుకి రాడు. ఇంట్లో గూడా ఈ అబ్బాయిని పెద్ద పట్టించుకోరు. అందువల్ల ఈ అబ్బాయి గాంజా బ్యాచ్‌తో తిరుగుతుంటాడు. ఈ అబ్బాయికి గాంజా అలవాటు కూడా ఉంది. సో, ఈ హత్య వెనక గూడా గాంజా బ్యాచ్ గూడా ఉన్నారు. వాడొక్కడే చేయలేదు ఈ హత్యను. కాకపోతే వాళ్ళ గురించి గాని ఈ అబ్బాయి పోలీసులకి చెప్తే వాళ్ళు చంపేస్తామని బెదిరించారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళని గూడా వాళ్ళ అక్కలున్నారు ఇద్దరు. వాళ్ళ అక్కల్ని గూడా చంపేస్తామని బెదిరించారు. దాంతో ఆ అబ్బాయి నేనే జేశాను, బ్యాట్ కోసం వెళ్ళాను, ఈ కథ జెప్పేసి ఆ అబ్బాయి జైలుకెళ్ళిపోయాడు. సో, వీళ్ళు బయటున్నారు. పోలీసులు సమగ్రంగా దీన్ని విచారించట్లేదు. పోలీసులు ఆ అబ్బాయి చెప్పింది నమ్మేసి లేదా నమ్మినట్టు మనకి చెప్తూ కేవలం ఆ అబ్బాయి బ్యాట్ కోసం వెళ్లి ఆ అమ్మాయి షర్ట్ పట్టుకునింటే చంపేసి వచ్చేసాను అని చెప్తే దాన్నే నిజమని నమ్మి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆహ్, అందుకనే వీళ్ళు గాంజా బ్యాచ్ తప్పించుకున్నారు అనేది ఈ పిల్లలు ఇప్పుడు మనకి చెప్తున్న విషయం. అంటే పిల్లలు చెప్పేది యాజ్ ఇట్ ఈస్‌గా మనం నమ్మాల్సిన అవసరం లేదు. బట్ పోలీసులు ఈ యాంగిల్‌లో కూడా విచారించాలా. అక్కడ పిల్లలే కాదు డే 1 నుంచి కూడా ఆ ఏరియాలో ఉండే చాలామంది స్త్రీలు గావచ్చు, అక్కడ షాపులు పెట్టుకుండే వాళ్ళు గావచ్చు, వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇక్కడ గాంజా బ్యాచ్ తిరుగుతా ఉంటారు. ఈ గాంజా బ్యాచ్ ఈ హస్తం కూడా దీంట్లో ఉండొచ్చని ఈ అబ్బాయి దొరకముందు గూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి గాంజా బ్యాచ్‌కి అడిక్షన్ ఉంటది. గంజాయి అనేది అడిక్షన్‌లోకెళ్ళిపోతారు. లేనప్పుడు వాళ్ళేం చేస్తారు దొంగతనాలు, చైన్ స్నాచింగులు లేకపోతే ఒక్కోసారి హత్యలు చేసే సందర్భం గూడా ఉంటది. మనకి గండికోట వైష్ణవ్ హత్య కేసులో గూడా గాంజా బ్యాచ్ హ్యాండ్ ఉందనేది చెప్పారు. అట్లాగే హైదరాబాద్‌లో అనేక క్రైమ్స్‌లో ఈ గాంజా బ్యాచ్ హ్యాండ్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఏందంటే గాంజా యేసుకునేది ఎక్కువ మంది పిల్లలే ఎక్కువ వాడుతున్నట్టు. డ్రగ్స్‌లో గూడా చాలా మంది పిల్లలే ఇన్వాల్వ్ అయినారు. ఎందుకంటే ఆ వయసులో వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం గూడా ఈజీ అవుతుంది. దాంట్లో అలవాటు పడిపోతే వాళ్ళు అడిక్షన్‌లోకెళ్ళిపోతారు. అడిక్షన్‌లోకెళ్ళిపోయినాక క్రైమ్ అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళకి అలవాటైపోతుంది. అంటే వాళ్ళకి ఏం జేస్తున్నాము ఏంటనేది తెలీదు. మామూలుగా మనకి విచక్షణ అనేది ఉంటది క్రైమ్ జేసేటప్పుడు. అలాంటి విచక్షణ అనేది గాంజా వల్ల కోల్పోయే అవకాశాలుంటాయి. మనం ఈ రన్‌అవే చిల్డ్రన్ అంటే స్ట్రీట్ చిల్డ్రన్ విషయంలో చూస్తే గూడా వాళ్ళలో ఎక్కువ మంది అడిక్షన్‌లకి గురైపోయి ఒకరినొకరు కొట్టుకోవడం, బ్లేడ్‌లతో కోసుకోవడం ఇటువంటి వ్యవహారాలు ఎక్కువుంటాయి. అందుకని మనం ఈ జువెనైల్ హోమ్స్‌లో గూడా ఎక్కువగా బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి ఆహ్, పిల్లలు లేతే స్ట్రీట్ కిడ్స్ వీళ్ళే ఎక్కువ క్రైమ్స్‌లో జువెనైల్ హోమ్స్‌లో ఉంటారు. కొంత ఫ్యామిలీస్ బాగుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టి వాళ్ళని డిసిప్లిన్‌లో పెట్టుకునే ఫ్యామిలీస్ ఉన్న చోట పిల్లలు ఈ స్థాయికెళ్ళరు. ఒకవేళ వాళ్ళ ప్రెషర్ మీద ఉంటే వాళ్ళకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మానసిక సమస్యలు కొంత డబ్బుండి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రెషర్ గాని, వేరే వేరే ప్రెషర్స్ ఏమన్నా ఉన్నప్పుడు మానసిక సమస్యలు ఉండడం మనం చూస్తాం. రెండోది వాళ్ళు గూడా కొంతమంది డ్రగ్స్ కూడా అలవాటవుతారు. డ్రగ్స్‌కి అలవాటైనప్పుడు అలాంటి పిల్లల్లో గూడా క్రైమ్ రేట్ కనిపిస్తుంది. కానీ ఎక్కువ క్రైమ్ రేటు ఈ కింది స్థాయి పిల్లల్లోనే ఎక్కువుంటదనమాట. ఎందుకంటే పై స్థాయి వాళ్ళు క్రైమ్ మొఖాలు చేసినా వాళ్ళు కాపాడుకోగలరు పిల్లల్ని. అంటే అక్కడి వరకెళ్ళకుండా చూసుకొని, వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్సెస్, డబ్బు అన్నీ ఉంటది కాబట్టి చేసుకోగలరు. కింది స్థాయి వాళ్ళేందంటే వీళ్ళ దగ్గర డబ్బుండదు. కులం ఎక్కువ మంది దళితులుంటారు. కులం గూడా వీళ్ళకేమి పని జేయదు. తర్వాత ఇన్‌ఫ్లుయెన్సెస్, పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌లు అవేమి ఉండవు. దానివల్ల వీళ్ళే ఎక్కువ మనకి మనం గాని ఆహ్, ఈ ఈ హోమ్స్‌లో జువెనైల్ హోమ్స్‌లో గాని పిల్లల బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ పరిశీలిస్తే ఎందుకంటే నేను స్వయంగా దాదాపు 5, 6 జువెనైల్ హోమ్స్ 2, 3 సార్లు విజిట్ చేశాను. డాక్యుమెంటరీల కోసం. తర్వాత రాఘవేంద్రరావు గల అబ్బాయి 'బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్' అని ఒక సినిమా తీశాడు. అది తీసినప్పుడు గూడా నేను ఆయనతో పనిచేశాను. దానికి ఆయన ఇది అడిగాడన్నమాట. హోమ్స్‌కెళ్ళొద్దాము ఎలా ఉంటారో చూద్దామంటే ఆయన్ని నేను తీసుకెళ్ళా కొన్ని హోమ్స్‌కి. సో, అలాగా మాకు కొంత ఐడియా ఉందనమాట. అంటే ఈ ఎన్‌జీఓస్‌తో పనిజేయడం వల్ల. సో, ఆహ్, మనకి వాళ్ళు ఎక్కువగా మనకి ఓల్డ్ సిటీ ముస్లిం పిల్లలు కనబడతారు. ఈ ఈ హోమ్స్‌లో.
ఎందుకంటే వాళ్ళకి ఆహ్, పేరెంటల్ కంట్రోల్ చాలా తక్కువుంటది. ఈ పేద ముస్లిం పిల్లలకి. కొంత చిన్న ఇండ్లుంటాయి వాళ్ళకి. వాళ్ళెక్కువ బయటే ఉంటారు. ఇళ్ళల్లో ఉండే ఛాన్స్ లేదు. ఎక్కువ బయటే ఉన్నప్పుడు బయట ఫ్రెండ్స్‌తో ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం, తిరగడం అది కనపడుతుంది.